గత పాలనలో నాయకులు చేసిన అవినీతి అక్రమాల కారణంగా గ్రామాల్లో భూ సర్వే, తాగునీరు, శానిటేషన్ వంటి వాటిలో ఇప్పటికే సమస్యలు తలెత్తుతున్నాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కనపూరులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి కార్యక్రమంలో గ్రామ ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు. జలజీవన్ మిషన్లో వైసీపీ నాయకులు తమ ఇండ్లకు మెయిన్ పైప్ లైన్ నుంచి నేరుగా తమ ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చుకున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రజలకు సుపరిపాలన అందుతోందని ఎమ్మెల్యే కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మంచి సుపరిపాలన ప్రజలందరికీ కూడా అందిస్తున్నాం. అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా అద్భుతమైనటువంటి సపోర్ట్ ఇస్తూ ఆంధ్ర ప్రజల అభివృద్ధికి నిరంతరం కూడా మొత్తం ఈ యొక్క త్రిమూర్తుల వలె మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనిచేస్తూ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి, సంక్షేమం సమపాళ్ళలో తీసుకెళ్తూ మంచి సుపరిపాలన అందిస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కనుపూరు గ్రామంలో పల్లెబాట ప్రజా దర్బార్ పేరుతో ఇక్కడ మనకి జనవాణి నిర్వర్తించడం జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున అర్జీలు వచ్చాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రీసర్వే జరిగిందో ఆ సర్వేల అవకతవకల వల్ల భూముల్లో హెచ్చుతగ్గులు, ఆన్లైన్ ఇబ్బందుల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. భూ యజమానులకి సక్రమంగా మా ఆస్తి మా పేరు మీద లేదు, అదే విధంగా మా యొక్క భూములకి హెచ్చుతగ్గులు ఎక్కువ వచ్చాయి అనే విధంగా ఇక్కడ అర్జీలు బాగా ఎక్కువ వచ్చాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ సమాజంలో క్రైస్తవులందరూ ధనవంతులుగాను, విద్యావంతులుగాను, రాజకీయవేత్తలుగాను